6 గ్యారంటీల అమలు ఆగస్టు 15 డెడ్ లైన్ చుట్టూ తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మధ్య ఇదే అంశంపైన సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. 6 గ్యారంటీల అమలులో భాగంగా రైతు రుణమాఫీ హామీని ఆగస్టు 15లోగా అమలు చేస్తామని, హరీష్ రావు రాజీనామాకు సిద్ధంగా ఉండాలంటూ 10 టీవీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారంటీలు మొదటి రోజే రైతు రుణమాఫీపై సంతకమని సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పారని హరీష్ రావు అన్నారు. ఆగస్టు 15లోగా వీటిని అమలు చేస్తే రాజీనామాకు సిద్ధమంటూ 10 టీవీ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు హరీష్ రావు. వచ్చారు 150 రోజులు పూర్తయింది. 6 గ్యారంటీలు ప్రధానంగా మిమ్మల్ని అధికారంలోకి తెచ్చినాయి. 6 గ్యారంటీలు దాదాపు 400లకు పైగా హామీలు కూడా ఉన్నాయి, అవి వేరే. 6 గ్యారంటీలో 13 ఉన్నాయి డివైడ్ చేసినప్పుడు ఇండివిజువల్గా. 6 గ్యారంటీలు అమలు కాలేదు, వీళ్ళు అమలు చేయలేకపోయారు అనే విమర్శలు ఆల్రెడీ వస్తున్నాయి. ఒకటి. రెండోది, 6 గ్యారంటీలను మీరు ఆగస్టు 15లోగా అమలు చేస్తే రాజీనామా చేస్తానంటూ గన్ పార్క్ కూడా మాజీ మంత్రి హరీష్ రావు వెళ్ళారు, అక్కడికి మిమ్మల్ని కూడా ఆహ్వానించారు. ఏంటి అంటే ఈ విమర్శలు కానీ వాళ్ళు చేసిన సవాళ్ళను కానీ రేవంత్ రెడ్డి స్వీకరిస్తున్నారా? చేస్తాం, మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయను అన్నాడు. ఆ తర్వాత వేరే భువనగిరిలోనో ఎక్కడనో చేసేటప్పుడు నేను యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టేసి చెప్తున్నా, 15 ఆగస్టు లోపల నేను రైతు రుణమాఫీ చేసి తీరుతా, నువ్వు రాజీనామా సిద్ధం చేసుకో అని నేను చెప్పిన. ఎప్పుడైతే నేను ఆ ఇష్యూని స్పష్టంగా మాట్లాడి ఏ విధంగా నేను చేయగలను వివరించిన తర్వాత మనకు అప్లోడ్ పేపర్లలో అడ్వర్టైజ్మెంట్స్ వస్తుండే 0% ఇంట్రెస్ట్ అని పైన ఒక చుక్క పెడతారు, కింద కండిషన్స్ అప్లై అంటారు. హరీష్ మళ్ళీ తీసుకొచ్చి నువ్వు ఆ గ్యారెంటీలు అమలు చేయాలి, ఈ గ్యారెంటీలు అమలు చేయాలని రాజీనామా పత్రం తీసుకొని వస్తున్న అమరవీరుల స్తూపం కానీ ఓ పెద్ద 2 పేజీల సీసపద్యం రాసుకొని వచ్చాడు. స్పీకర్ ఫార్మేట్ ఎట్లుంటుంది కళ్యాణ్ నీకు తెలుసుగా. నేను ఇప్పుడు కూడా మీ ద్వారా చెప్తున్నా, 15 ఆగస్టు లోపల తప్పకుండా రైతు రుణమాఫీ చేసి తీరుతా. హరీష్ రావు గారు ముందు మాట్లాడిన మాట కట్టుబడి ఉండాలి. నాతో రేవంత్ రెడ్డి మాట్లాడారు. రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూలో మీ ప్రస్తావన కూడా వచ్చింది. హరీష్ గారు ఒక సవాల్ చేశారు, దానికి మీ రియాక్షన్ ఏంది, మీరు ఒప్పుకుంటున్నారని అడిగినప్పుడు ఆయన నేను సవాల్ కట్టుబడి ఉన్నాను. హరీష్ గారు ముందు చేసిన సవాల్ ఒకటి, తర్వాత మళ్ళీ మార్చారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ ఖచ్చితంగా చేసి తీరుతాం, హరీష్ గారు రాజీనామా చేస్తారా అంటూ ఆయన సవాల్ చేశారు. మీరు రుణమాఫీ అంటున్నారా, 6 గ్యారెంటీలు అమలు కావాలంటారా? ఐఎమ్ రెడీ కళ్యాణ్. మీరు నా ప్రెస్ మీట్ చూడండి. నేను సంగారెడ్డిలో ఫస్ట్ నేను సవాల్ వేసిన రేవంత్ రెడ్డి గారికి, మీరు 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారెంటీలు, అదేవిధంగా మొదటి రోజే రుణమాఫీ మీద సంతకం పెట్టమన్న 2 అంశాలను 15 ఆగస్టులోగా చేసినట్టయితే నేను రాజీనామాకు సిద్ధమన్నా. నేనేం కొత్త కోరికలు కొత్త టిస్టులు ఇవ్వట్లేదు. బాండ్ పేపర్ మీద 100 రోజుల్లో అమలు చేస్తామన్న గ్యారంటీలు మీరు ఇప్పటికీ అమలు చేయలేదు. ప్రజలకు క్షమాపణ చెప్పండి. మొదటి రోజే రుణమాఫీ మీద సంతకం పెట్టమన్నారు, చేయలేదు, క్షమాపణ చెప్పండి. పోని 15 ఆగస్టులోగా చేసినా కూడా నాకు సంతోషమే. నా ఒక్కడికి పదవి కంటే కూడా ప్రజలకు 6 గ్యారంటీలు రుణమాఫీ జరిగితే అంతకంటే ఒక ప్రజాప్రతినిధిగా ఆనందం ఏముంటుంది? ఐఎమ్ రెడీ. అయితే రేవంత్ రెడ్డి రెడీ లేడు. రేవంత్ రెడ్డి ట్విస్ట్లు ఇస్తున్నాడు, ఆయన రాజీనామా పత్రాన్ని పంపించలేదు. నేను సవాల్ ఏం చేస్తున్నా, ఇలా ప్రెస్ అకాడమీ మీరు అపాయింట్ చేసిన శ్రీనివాస్ రెడ్డి గారికి నేను రాజీనామా పంపిస్తా, మీరు కూడా పంపండి. 6 గ్యారంటీలు రుణమాఫీ అమలైతే నా రాజీనామాను స్పీకర్ గారికి పంపమనండి, కాకపోతే మీ రాజీనామాను గవర్నర్ గారికి రాజ్భవన్కి పంపమనండి. నేను అడుగుతున్నది మీరు 100 రోజుల్లో ఇస్తామన్న 6 గ్యారంటీలే. నేను కొత్తగా ఒక్క హామీ కూడా అడుగుతలేను, కొత్త విషయాలే డిమాండ్ చేయట్లేదు నేను. దానికి రేవంత్ రెడ్డి గారు రెడీ ఉంటే నేను రెడీ.